వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే తాను అందరూ వాలంటీర్లను అనడం లేదని స్పష్టతనిచ్చారు. 30,000 మంది మహిళలను మిస్ అయ్యారంటూ నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముప్పేట దాడి చేసింది. అయినప్పటికీ ఏలూరు కార్యకర్తలు వీర మహిళల సమావేశంలో పవన్ వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడుతూ ప్రజలను అదుపు చేయడానికే ఈ వ్యవస్థ అన్నారు. కొన్ని చోట్ల ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్తోందన్నారు. పంచాయతీరాజ్ సహా ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేమిటని ప్రశ్నించారు. అయితే తాను అందరూ వాలంటీర్ల గురించి మాట్లాడడం లేదని, వారి పొట్టకొట్టడం తన ఉద్దేశం కాదన్నారు. 100 తాజా పండ్లలో ఒక్కటి కుళ్ళినా మిగతావి కుళ్ళిపోతాయన్నారు. 10 మంది ఇంటింటికి తిరగడం ఏమిటన్నారు. వారికి 5,000 ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. యువత సామర్థ్యాన్ని జగన్ గుర్తించడం లేదని 5,000కు వారితో ఊడిగం చేయిస్తున్నారన్నారు. నిరుద్యోగం పెరిగితేనే డిగ్రీ చదివి 5,000కు పనిచేస్తారన్నారు. శ్రమ దోపిడీ చేసే జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మీ డేటా అంతా వాళ్లకు తెలుసునని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అంతా తెలుస్తుందన్నారు. ఈ సమాచారం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్దేశం వేరే కావచ్చు, కానీ సెన్సిటివ్ సమాచారం బయటకు పొక్కితే సమస్య అన్నారు. వాలంటీర్ వ్యవస్థను చాలా జాగ్రత్తగా గమనించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి పార్టీ వారు వాలంటీర్ వ్యవస్థపై కన్నేసి ఉంచాలన్నారు. వారి పని వారు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, వైసీపీకి మాత్రమే పని చేస్తామంటే మాత్రం గట్టిగా అడగాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు ఉన్న కుటుంబాలు ఈ వ్యవస్థ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరంగా మీ డేటా వారికి ఇవ్వవద్దని సూచించారు. ఒంటరిగా మహిళలు, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా అని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. మహిళల మిస్సింగ్ కేసుపై కేంద్ర సంస్థలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. బియ్యం పంపిణీ తర్వాత ఉచిత బియ్యం వ్యాన్లు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. పిల్లలు ఎవరికి పెళ్ళయింది, ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి తిరిగి వస్తారు, వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త బయటికి వెళ్తే భార్య ఏం చేస్తుంది, భర్త బయటికి వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు, ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా అసలు ఎప్పటికీ లేదు, మైక్రో లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మేబీ జగన్ కానీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం వాళ్ళ పార్టీ బలోపేతం కనుకోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. చిన్నప్పుడు మేము మా అమ్మ ఊర్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేమేం చెప్పేవాళ్ళం, మీ అమ్మ నాన్న ఉన్నారంటే మా అమ్మ నాన్న పైన ఉన్నారని చెప్పాడు. నేను మా అక్క మా చెల్లి ఉండేవాళ్ళం. అంటే ఎందుకంటే ఎవరు బయట వాళ్ళు వస్తారేమో భయపెడతారేమో అని చెప్పి మేము చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది కదా ఇప్పటికీ. మరి అలాంటప్పుడు ఒక గ్రామంలో వీళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, వాళ్ళ నాన్న పనిలోకి వెళ్ళాడు, 2 రోజులు రాడు. ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అది ఎటు వెళ్తుందో ఎట్లా, నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు, బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది. ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థను ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట. బాగున్నారా, ప్రభుత్వం మీకేం వ్యతిరేకంగా లేదుగా, అంత బాగానే ఉన్నాయి, పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటుంది అందులో, బెదిరిస్తున్నారు నువ్వు. మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. ఇంతమంది